ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రెండు సంవత్సరాల ముందు డీజే టిల్లు హిట్ అయితే దాని సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ డబుల్ హిట్ అయింది. ఆ రెండింటిని కలిపి స్పూఫ్ చేసి స్కిట్ చేస్తే మా స్కిట్ ఎంత పెద్ద హిట్ అవుతుందో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు స్మార్ట్ మ్యాన్ along with his team. So let's welcome them. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిరా తిరు పట్టది తిన్ మారా డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు ఎస్కర పెంచి పట్టు నమస్తే, నా పేరు డీజే చిల్లు. కొంచెం అటు ఇటుగా ఉంటది స్లాంగ్, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, నన్ను పరేషాన్ చేయకండి, ఎందుకంటే నాది అసలు డెలికేటెడ్ మైండ్. డిలీటెడ్ రష్మి గారు, నేను టిల్లు కదా, నా బ్రదర్ కూడా ఒకళ్ళు ఉన్నారండి. వాడి పేరు టిల్లు స్క్వేర్ అన్నమాట. రీసెంట్ గానే వచ్చాడు. సో మా అన్న వస్తానన్నాడు, ఇంకా రాలేదు. టిల్లు స్క్వేర్ టిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా. మనసు విరిగినట్టున్నది. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా సూని వేసుకెళ్తా, లేదా నీ మొక్క మీద కొట్టి నేను వెళ్ళిపోతాను. హే చిల్లు, హౌ ఆర్ యు మ్యాన్? బాగున్నాను. ఆ విగ్ నీకే నాకు బాగా సెట్ అవుతుంది. నీకే బాగుంటుందా? అయితే పెట్టుకో, దాన్నే ఉంది. నువ్వు నేను అన్నదమ్ములు. నా దగ్గర నీకిస్తా, నీ దగ్గర నాకు ఇచ్చేస్తా. నీ దగ్గర డి నెంబర్లు ఇచ్చే చెప్తా. అయితే నీకేమో జబర్దస్త్ నెంబర్ నాకు ఇచ్చా. తీసుకో, వర్ష నెంబర్ ఇస్తా. దాని వద్దు. ఎందుకు? దాని నుండి ఇది వచ్చింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అది నీకు కూడా తెలుసు. ఆ అమ్మాయి వస్తుంది, ఒకసారి చూద్దాం. ఏ చెట్లో కుర్రోళ్ళు జాగ్రత్తగా ఉండండి, మన చెట్లోకి టైగర్ వచ్చింది. టైగరా? నీ టైగరా? నువ్వే అక్క, నువ్వే టైగర్. టైగర్ తింటే బొడిగలానే మిగులుతుంది, నువ్వు తింటే నా బొచ్చు ఏం మిగలట్లేదు. ఇదే రాధిక, దీన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నా. చాలా డేంజరస్. మా అన్నయ్య. నువ్వెవరు ప్రేమించాను అన్నావు కదా, ఎవరో పిలు. లిల్లీ. రాధిక 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 ముందుకా ఎనకక కిందిక మీదిక. ఏందన్నా ఎట్టుంది ఇది? ఇది లిల్లీయా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఎవరో తెలుసా? లిల్లీ. అయితే వెళ్ళి నమస్కారం చేయి. నేను నిలబడను చిల్లి, నేను నిలబడను చిల్లి. ఒరే, నీకు దండం పెడతా, శ్రీకాకుళం సాగి చేయగాకరా. సరే చెప్పు. నువ్వు మాట మీద నిలబడవా? నేను నిలబడను చిల్లి. ఎవరురా నువ్వు? చిల్లి కాదురా, లిల్లీ. నువ్వు మాట మీద నిలబడవా? నేను మాట్లాడను లిల్లీ. తాగాక 30 తాకండ 100 చెప్పను లిల్లీ. ఈ 30-100 బేరాలు కాదు, ఫైనల్ రేట్ ఎంత చెప్పు. 101. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. చెప్పు. మా నాన్న ఫోన్ చేసి డబ్బులు అడిగితే మీరు పెళ్లి చేసుకుంటేనే మీకు మీ ఆస్తి ఇస్తా అన్నాడు. పెళ్లి చేసుకున్నాం అనుకో, మా నాన్న మన ఆస్తి ఇచ్చేస్తారు. మీరు హ్యాపీగా బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు, మేము హ్యాపీగా గోవా వెళ్ళిపోవచ్చు. అదనమాట సంగతి. పదండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను యజమాని, వీళ్ళు నా పనోళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే మా నలుగురులో నేనే పనోళ్ళ ఉన్నా. అది కరెక్టే, నువ్వు చెప్పడానికి కొత్తది ఏం లేదు, చూస్తే తెలుస్తుంది. నా కొడుకులు ఎక్కడ? వాళ్ళు ఇంకా రాలేదేంటి? అర్జెంట్ గా వాళ్ళు బస్సుకు. సరే గారు. నాన్నగారు, ఇల్లు నాన్నగారు ఆశీర్వదించండి నాన్నగారు. గాడ్ బ్లెస్ యూ. హాయ్ నాన్నగారు. హాయ్ రమ్మల్లు. గాడ్ బ్లెస్ యూ. మావయ్య గారు. ఏంటా బట్టలు లేకుండా వచ్చింది? అమ్మా, ఏ ఊరు మీది? చిలుకలూరుపేట. చిలకలూరుపేట. అమ్మ మీది? నరసరావుపేట. ఏంట్రా ఇద్దరు పేట అంటున్నారు? అంటే మొన్న తిరణాలకి వెళ్ళినప్పుడు తగిలేరు నాన్న. మీరే అన్నారు కదా అమ్మాయి అంటే పిట్టపిట్టలు ఆడిపోవాలని, అందుకే ఏం చేసుకున్నావు. పిట్టపిట్టలాడని పేట వాళ్ళని తీసుకొస్తావా ఏంటి నువ్వు? అది కాదు నాన్న. చూడు, నేను చెప్పేది నువ్వు. మన మీద ఊరోళ్ళందరూ మంచి కోడలను తీసుకొస్తావని నమ్మకం ఉంది. మన పరువు పోకుండా చూసుకో. నాన్న, నీకు వీళ్ళ గురించి తెలియదు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. బండి నీకు తెలియకుండా డ్రాయర్ లాగేసే రకాలు వీళ్ళు. సరే
సరే ఏదైతే బుద్ధి మంచిదైతే చాలు, మన పరువు పోకుండా ఉండాలి అంతేనా? అసలు పోదు నాన్న, నీ కోడలు నీ పరువు నిలబెడతారు. ఓకేనా? ఓకే ఓకే నాన్న. సరే జాగ్రత్త, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఇప్పుడే వచ్చారు కదా. మనమే ఆస్తి మొత్తం కొట్టేయాలంటే అన్ని పనులు నువ్వే చేయాలి. మా నాన్న ఏమడిగినా నువ్వే ఇవ్వాలి, అర్థమవుతుందా? అప్పుడే నీకే రాసిస్తాడు. ఓకే అంతేగా? అంతే. ఏమండి విన్నారా మీరు? వాళ్ళిద్దరు పిల్లల్ని కానీ ఆస్తి మొత్తం లేపేద్దాం అనుకుంటున్నారండి. సరే ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే రండి. బాగా తలనొప్పిగా ఉంది. అమ్మా కోడల పిల్లలు, కొంచెం కాఫీ ఉంటే తీసుకొస్తారా? ఏయ్! ఏం చేస్తారు? కాఫీ అడిగితే ఏం చేశారు? అయ్యో ఫస్ట్ నా కాఫీ తాగండి మావయ్య. ఫస్ట్ నా కాఫీ తాగండి మావయ్య. మావయ్య అది నైట్ అయితే నలుగురితో మాట్లాడిద్ది అబ్బా, నలుగురు గురించి నువ్వే చెప్పాలి. నేను నలుగురితో మాట్లాడతా, ఇంటికెళ్ళి మాట్లాడిద్ది. అది కాదమ్మా మావయ్య, అది అస్సలు మంచిది కాదు. అందరితోనే తిరిగిద్ది మావయ్య. మావయ్య నేనైనా తిరిగి వచ్చేస్తా, తిరిగి ఇంకా రాదు మావయ్య, అటు నుంచి వెళ్ళిపోద్ది. ఏరా టిల్లు, నానా టిల్లు నానా చెప్పునా? ఏమైంది నానా? ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది అని చెప్తున్నారేంట్రా? ఏంటి ఏమైంది? ఫ్లోలో నిజాలు చెప్పేశాం మావయ్య. నానా సరేలేరా, నాకు అర్థమైంది లేరా. ఆ. ఎవరు కాఫీ తాగాలో అర్థం కాక అలా చెప్పుకొని ఉంటారు, అంతే కదా. అంతేనా? సారీ మావయ్య. ఏయ్, పని మనుషులు వీళ్ళు కోడల్లారా? మీరేం కంగారు పడకండి, కూర్చోండి చెప్తాను. సరే పద పదవే పద పద. నిద్ర వస్తుంది, అలా రశ్మిని తలుచుకుంటే నిద్రపోతా. అరే టిల్లు, మళ్ళీ నిద్రపోయేటప్పుడు లేచి మరి వెళ్ళి అంతవరా దాన్ని ఎలా వెళ్తారా దానికోసం నువ్వు? మరి ఏం చెప్పండి నాన్నగారు? టైమింగ్ ఏం టైమింగ్ రా? కొంచెం బుద్ధి లేకుండా నాతో ఒక్కరోజు కూడా ఉండలేరా మీరు? రే టిల్లు, టిల్లు ఇలా రండి. ఏమైంది నాన్న? అరే ఈ కోడలు నాకు నచ్చట్లేదురా. ఆ కోడలు నచ్చట్లేదా? నాకు మావయ్య నచ్చట్లా. అయితే మాకే రాశాను నాన్న ఆస్తి మొత్తం, మేమే చూసుకుంటాం మిమ్మల్ని. ఆస్తి రాసేటివేంట్రా? మావయ్య మాకు ఆస్తి రాయండి. అన్నీ మొగుడు వాడు. మీరు వచ్చింది ఆస్తి కోసమా? అవునా? పెళ్ళైతే ఆస్తి ఇస్తానన్నావు కదా. అందుకే మావయ్య పెళ్లి చేసుకున్నా, తొందరగా ఇవ్వండి మావయ్య. ఒరే ఆస్తి రాసిచ్చావన్నారా? రాధిక అని మా ఇంట్లో ఒక పని మనిషి ఉండేది, అది ఆస్తి మొత్తం రాసుకెళ్ళిందిరా. రాధికాక? ఆ. ఎవరావిడి రాధిక? సరే నేను అడగను కానీ మీరే వెళ్ళి అడుక్కోండి ఆస్తి మొత్తం. ఎవరిని? అదిగో రాధిక. ఆవిడకి రాసిచ్చావా? 5 రూపాయలు. మీరు వెళ్ళి పిన్ని నా ఆస్తి నాకు ఇవ్వండి అని అడగండి. నాకు ఈ స్కిట్ తో, ఈ అత్తయ్య కంటెంట్ గారు, తో, అత్తయ్య గారు, ఈ లాస్తితో ఎలాంటి సంబంధం లేదు. అత్తయ్య గారు, ఆస్తి తీస్తే నోరు మూయవే. మా ప్రేమకి చిగురించి. పిన్ని ఆస్తి ఎక్కడ ఉంది పిన్ని? నీ బిట్టులో. చెప్పు పిన్ని. ఒరే బిట్టు చెప్పింది కదరా బిట్లో అని. ఇప్పుడు ఆస్తి ఆవిడ ఇవ్వనంటుంది, ఇప్పుడు మేము ఏం చేయాలి? నువ్వు గోవా వెళ్ళు, నువ్వు బ్యాంకాక్ వెళ్ళు, మసాజ్ సెంటర్ లో జాయి మసాజ్ చేసుకోండి. మీ వల్ల టెంపో డ్రైవర్స్ కూడా వదిలేసా కదా. ఛీ. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మాన్యుల్ బాబు అందరూ బాగా చేశారా? బాగుంది, చాలా బాగుందండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు? మాన్యుల్ అందరూ బాగా చేశారు, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి.